హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన్మేశ్వర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సింబల్ని ఆన్లో వేసుకోండి. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. చూస్తున్నారు కదా లొకేషన్ ఎంత అద్భుతంగా ఉందో. ఈ ప్లేస్ వచ్చేసి కుంబలంగి బ్యాక్వాటర్స్ అనమాట. ఇప్పటిదాకా మీరు డెస్టినేషన్ వెడ్డింగ్ చూసుంటారు, డెస్టినేషన్ ఎంగేజ్మెంట్ చూసుంటారు, కానీ ఫస్ట్ టైం డెస్టినేషన్ సీమంతం అయితే చూడబోతున్నాము. ఈ ప్లేస్ వచ్చేసి కుంబలంగి దగ్గర ఉన్న ఓలం బ్యాక్వాటర్స్ అనమాట. సో ఇదే ఎడ్జ్, దీని తర్వాత ఇంకా మొత్తం బ్యాక్వాటర్సే ఉన్నాయి. సో అలా లోపలికి వెళ్ళిపోతూ ఉంటే రిసార్ట్లో ప్రియా వాళ్ళ హస్బెండ్ వచ్చి మమ్మల్ని అయితే వెల్కమ్ చేశారు. ఇక్కడైతే సన్సెట్ అయితే అయ్యే కొంచెం టైం ముందైతే మేము రీచ్ అయ్యామన్నమాట. సో ఇక్కడ పిల్లల కేరింతలు అంత బ్యూటిఫుల్ డెకోర్ అయితే ఉంది. చాలా బాగా స్టేజ్ని డెకోర్ చేశారు. ఆ బ్యూటిఫుల్ వ్యూ చూస్తూ ఉండగానే స్టేజ్ మీదకైతే మన బ్యూటిఫుల్ ప్రియా గంధం పూసి గాజులు వేసేసారు. సో ఇంకా మిగిలిన అందరం కూడా పిక్స్ అండ్ ఆ మూమెంట్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. సో ఇక్కడైతే మనకి సన్సెట్ అయ్యే ఇంకొంచెం టైం అనమాట. సో అక్కడైతే ఒక చిన్న స్నేక్ బోట్తో ఒక అతను అయితే ఫిషింగ్ చేయడానికి వచ్చారు. ఆ ప్లేస్ కూడా చూడటానికి చాలా బాగుంది. సో ఇదైతే ఎగ్జాక్ట్ సన్సెట్ టైంలో స్టేజ్ వ్యూ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సన్సెట్ అయిన తర్వాత ఇది వచ్చేసి సన్సెట్ అయిన తర్వాత వ్యూ అనమాట. చూసారు కదా స్కై ఎంత కలర్ఫుల్గా ఉందో. సో అప్పుడే లైట్గా లైటింగ్ అనేది స్టార్ట్ చేశారు. సో ఆల్మోస్ట్ డిన్నర్ టైం కూడా అయిపోయిందనమాట. సో అక్కడే ఉన్న బ్యూటిఫుల్ లొకేషన్లో మాకైతే డిన్నర్ అరేంజ్ చేశారు. దీస్ ఆర్ ద ఐటమ్స్. సో ఈ వీడియోని ఇక్కడి వరకు చూసారంటే ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా, బాయ్, సీ యూ.